ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక, నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలుసు తల్లి, ఎంత అనుభవిస్తున్నావో తెలుసు, తీర్చుకోలేక ఎన్ని కన్నీళ్ళను పెట్టుకున్నావో కూడా తెలుసు తల్లి. నీపై ఉన్న చెడు దృష్టిని తరిమి కొట్టలేక ఎంత విలవిల్లాడిపోతున్నావో తెలుసు, ఎంత గింజుకుంటున్నావో తెలుసు. ప్రతినిత్యం కన్నీళ్లతో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో నీ సాయి ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు తల్లి. ఇంకా కూడా నా బిడ్డ అలాంటి కష్టాల్లో ఉండటం ఈ సాయికి ఇష్టం లేదు. వెంటనే ఇప్పుడే ఈ క్షణమే నా బిడ్డను అలాంటి కష్టాల నుంచి బయటపడేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. బిడ్డ ఈరోజు నిశ్చయించుకున్నా. అందుకే అమ్మను మాట అడిగేశా. ఏ అమ్మనో తెలుసా? ఎవరినో తెలుసా? సాక్షాత్తు సిరులు కురిపించే మహాలక్ష్మీదేవిని మాట అడిగేశాను. బిడ్డ, అమ్మ ఒక్కసారి నీ ఇంట్లో అడుగు పెట్టిందంటే, అమ్మ చూపు ఒక్కసారి నీ మీద పడింది అంటే, అమ్మ పాదం ఒక్కసారి నీ గుమ్మంలోకి అడుగు పెట్టింది అంటే, నీ ఇంటిలో ఉన్నటువంటి దుష్టశక్తులు అన్ని విధాల డబ్బు పరంగా ఉన్నటువంటి అన్ని బాధల్ని కూడా మొత్తం కూడా విడుదలైపోతాయి. మొత్తం పటాపంచలైపోయి, కష్టాలు కరిగిపోయి, కన్నీళ్లు కరిగిపోయి, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి, ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి చూడు, నీ గుమ్మంలో ఉంది సిరి సంపదలతో, ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో, చిరునవ్వులతో, గజ్జల శబ్దంతో అమ్మ నీ గుమ్మంలో ఎదురు చూస్తోంది. ఒక్కసారి చూడు, నిర్లక్ష్యం చేయకు. నెట్టుకు 90 నిమిషాల్లో నీకు ఇవన్నీ జరగబోతాయి బిడ్డ. ఆ తర్వాత ఒక్కసారి అమ్మ వెనుతిరిగి వెనక్కి వెళ్ళింది అంటే మళ్ళీ రప్పించుకోవడం నీకు ఈ జన్మ సరిపోదు, నీ తరం కూడా కాదు. ఆ తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్న దరిద్రం అంతా కూడాను నీకు ఎప్పటికీ కూడా వీడనట్టే. ఎప్పుడూ కూడాను రెట్టింపు, మరింత రెట్టింపయ్యి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు నేను అమ్మను మాట అడిగాను కాదనకుండా. ఈరోజు అమ్మ నీ దగ్గరికి వచ్చింది, పరుగున వచ్చింది నా మాట నిలబెట్టడానికి. మరి అమ్మను ఆహ్వానించి నువ్వు నా మాటను కూడా నిలబెట్టగలుగుతావు. కాబట్టి జాగ్రత్తగా విను, వదులుకోవద్దు. ఈ రోజుటితో నీ కష్టాలన్నీ అంతమైపోతున్నాయి, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, అప్పుల బాధలన్నీ దూరమైపోతాయి, జాగ్రత్తగా ఉండు అంటూ బాబాగారు ఈరోజు ఒకరిని అర్థం కాక ఉన్న సందేశంతో, మంచి సందేశంతోనైతే వచ్చారండి. బాబాగారి మాటల వెనుక అర్థం పరమార్థం అన్నీ తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడా కూడాను మన ఛానల్ని సాయి భక్తులందరికీ షేర్ చేస్తూ, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు సందేశం విషయానికి వస్తే, ఈరోజు సాక్షాత్తు అమ్మ నీతో మాట్లాడుతుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ నీతో మాట్లాడుతుంది. జాగ్రత్తగా వినుబిడ్డ. నా ఇంటిని వదిలి వెళ్ళాలనుకుంటున్నావా? కాదు కదా. అయితే ఈరోజు ఇప్పుడే నీ ఇంటిని మందిరంగా మార్చు. నీ ఇల్లు భవనాల్లో ఉండాల్సిన అవసరం లేదు. సవరి కుటీరంలో రాముడు వచ్చాడు, సుధామ గుడిసెలో కృష్ణుడు కృప కలిగింది. నాకు నీ వైభవం కాదు, నీ భావం కావాలి. నీ ఇంటి ముఖద్వారాన్ని శుభ్రంగా ఉంచు. ఎందుకంటే నేను అక్కడి నుంచే ప్రవేశిస్తాను. సాయంత్రం ముఖద్వారం వద్ద ఒక దీపం తప్పక వెలిగించు. నేను వెళ్ళేటప్పుడు నీ ఇల్లు వెలుగుతున్నట్లు కనిపించాలి. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకో తల్లి, ఈర్ష దారిద్రానికి ప్రధాన కారణం. ఇతరుల ఉన్నతికి జ్వాలించవు అంటే నా ఆశీర్వాదాన్ని అవమానిస్తున్నావు అని. ఆ వ్యక్తికి ఆ సుఖాన్ని ఇచ్చింది నేనే. ఇతరుల వైభవంపై, విజయంపై సంతోషిస్తే నువ్వు కూడా ఆ విజయానికి సిద్ధమని నీ తల్లికి నువ్వు సంకేతం పంపినట్టే. ఈ రోజు నుండి కూడా ఎవరు కొత్త వాహనం కొన్నా, కొత్త ఇల్లు లేదా ఉన్నతిని చూసినా కూడా ఈర్ష చేయకు, ఈర్షపడకు. బదులుగా మురిసిపోకు. అప్పుడు చెప్పు, అమ్మ వాళ్లకు ఇంకా రెట్టింపు సంపదని ఇవ్వు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళ సంతోషాన్ని అలా ఉంచు అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు దానికి బదులుగా నీకు భూమి, బంగ్లా రెట్టింపై నీ వద్దకు నీకు వస్తుంది బిడ్డ.
ఇప్పుడు నీకు ఒక పెద్ద రహస్యం చెప్తాను విను. నువ్వు తరచూ ఆలోచిస్తావు ఎంత కష్టపడుతున్నా విజయం ఎందుకు చేతికి అందటం లేదు అని. నువ్వు దానికి కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి లేదా నరఘోష చాలాసార్లు నీ సొంత ఆలోచనలో లేదా ఇతరుల దుష్టశక్తి నీ మార్గాలను కట్టివేశాయి. కానీ భయపడకు, నేను దానికి పరిష్కారం తెచ్చాను. గత కొన్ని రోజులుగా ఏ జబ్బు లేకుండానే శరీరంలో బరువుగా అనిపిస్తుంది. పనులు చేస్తుండగా ఏదో అడ్డంకులు వస్తున్నాయా? ఇది నీకు నీ ధనానికి మధ్య ఒక అదృశ్య గోడ ఏర్పడిందని అర్థం చేసుకో తల్లి. దీన్ని తొలగించడానికి నువ్వు ఒక సహాయం తీసుకో. ఉప్పు సహాయం తీసుకో. నువ్వు నీ ఇంటిని తుడుచు నీళ్ళల్లో కొంచెం సముద్రపు ఉప్పు వేయి. ఆ నీరు నీ ఇంటిని శుభ్రం చేస్తుంటే నీ ఇంట్లో దారిద్ర్యం కలహాలు కూడా శుభ్రమవుతాయి. ఇది చిన్న పనే నా రాకకు మార్గం సుగమం చేస్తుంది. ఇప్పుడు ప్రకృతి నీకు చెబుతున్న సంకేతాల గురించి చెబుతాను. ఇవి గట్టిగా అరుస్తున్నాయి బిడ్డ, డబ్బు వస్తుందని. ఎప్పుడైనా చీమల మీద దృష్టి పెట్టావా? నీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు గుట్టలుగా కనిపిస్తే, వాటి దగ్గర ఏదైనా తినటం కనిపిస్తే వాటిని చంపకు. అది చాలా పెద్ద అపశకనం. నల్ల చీమలు కనిపిస్తున్నాయి అంటే నా రాక నీ ఇంట్లోకి జరుగుతుంది అనేవి సంకేతం తీసుకువచ్చాయి. నల్ల చీమలు ఇంట్లో కనిపించడం అంటే నీ ఇంట్లో సుఖం, ఐశ్వర్యం పెరుగుతున్నాయని సూచన. ఇక్కడ ధనం కేవలం నోట్లు మాత్రమే కాదు తల్లి. ధనం అంటే అవకాశాలు కూడా. రాబోయే 24 గంటల్లో నీకు ఏదైనా కొత్త ఆలోచన రావచ్చు. పాత స్నేహితుడు ఏదైనా పని ప్రతిపాదన చేయొచ్చు, లేదా వ్యాపారంలో కొత్త మార్గం తెలియజేయవచ్చు. దాన్ని చిన్నదిగా భావించి తిరస్కరించకు, నెట్టివేయకు. గుర్తుంచుకో, ఎత్తైన చెట్టు కూడా అది ముందు ఒక చిన్న విత్తనం దాగి ఉంటుంది కదా. ఈరోజు చిన్నగా అనిపించే అవకాశం రేపు నిన్ను కోటీశ్వరం చేయొచ్చు. నీ బుద్ధికి ద్వారాలు తెరిచి ఉంచు. బద్ధకాన్ని ఈరోజే వదిలేయి. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోయే వాడి దగ్గరికి నేను తలుపు తట్టకుండానే తిరిగి వెళ్ళిపోతాను. బిడ్డ, నన్ను స్వాగతించాలి అంటే సూర్యుని లేపటం నేర్చుకో. సూర్యుడు నిన్ను లేపే పరిస్థితి రాకుండా చూసుకో. స్త్రీల గౌరవం ఇది ఎంత నీకు ఉన్నతినిస్తుంది అంటే ఒక అత్యంత శక్తివంతమైన అచంచలమైన మంత్రం ఏంటో తెలుసా? ఏ ఇంట్లో గృహలక్ష్మి అంటే భార్య, తల్లి, సోదరి, కూతురు కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటాయో అక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను. బిడ్డ, నువ్వు నాకు మందిరంలో నువ్వు అన్నీ సమర్పిస్తున్నావు, పూలు పళ్ళు అన్నీ సమర్పిస్తున్నావు. కానీ ఇంట్లో నీ భార్య లేదా తల్లిపై కోపం తెచ్చుకుంటున్నావు. నీ తోటి ఆడవాళ్ళని అవమానిస్తావు. ఇది నిజంగా చాలా అశుభం బిడ్డ. ధనవంతుడు అవ్వాలనుకుంటే ఈరోజే ఇంటి స్త్రీలను సంతోషపరచు. వారికి ఏదైనా బహుమతి ఇవ్వు. మధురంగా మాట్లాడు. ఇంటి స్త్రీ మురిస్తే ఆ ఇంటి ఒక తరంగం మారిపోతుంది. ఒక శక్తి మారిపోతుంది. ఆ ఇల్లు అయస్కాంతంలాగా మారి ధనాన్ని ఆకర్షిస్తుంది. నేనే చేసి చూడు. 24 గంటల్లో ఫలితం రాకపోతే నన్ను తిట్టు. నీకు ఎప్పుడైనా బటనవేలు లేదా అరచేతిలో దురద అనిపించిందా? ఇది ఏ విశ్వాసము కాదు తల్లి. ఇది శక్తి ప్రవాహం కూడా. కుడి చేతి అరచేతిలో దురద అయితే ఎక్కడో ఆగిపోయిన ధనం రాబోతుందని అర్థం. నేను నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నానని అర్థం. ఎడమ చేతిలో దురద అయితే ధనం ఖర్చు అవుతుందని అర్థం. అలాంటి సమయంలో భయపడకు. ఏదైనా చక్క స్థాయిపై పెట్టి ఉంచు. నకారాత్మక ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. స్వప్నాల లోకం కూడా నీతో మాట్లాడుతుంది. బిడ్డ, స్వప్నాల లోకం అంటే నువ్వు నిద్రించేటప్పుడు కలల స్వప్నంలో నీకు జామ, గుడ్లగోబ ఇలా వాయిద్యం వాయిస్తున్న ఒక చిత్రం లేదా శ్రీకృష్ణుడు కనిపిస్తే నీ భాగ్యోదయం జరిగిపోయిందని అర్థం చేసుకో. అలాంటి స్వప్నాలు కలలు ఎవరికీ చెప్పకు. చెప్తే శక్తి తగ్గిపోతుంది. దాన్ని మనసులోని ఉంచి నాకు ధన్యవాదాలు చెప్పు. ఇప్పుడు ఒక అత్యంత శక్తివంతమైన గుప్త ఉపాయం చెప్తాను తల్లి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు దీన్ని జల సంస్కారం అంటారు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక రాగి లేదా ఎత్తడి లోటాలో నీళ్లు నింపి నీ తల వద్ద పెట్టు. ఆ నీళ్లు వైపు చూస్తూ నీ కోరిక చెప్పు. నేను ధనవంతుడిని, నా వ్యాపారం పెరుగుతోంది అని చెప్పి నిద్రపో. ఇలా చేస్తే నీపై ఉన్న దురదృష్టం
ఆ నీటిలో ఇంటి బయటికి వెళ్ళిపోతుంది. ఈ ప్రయోగాన్ని 21 రోజుల పాటు నిరంతరం చేసి చూడు, కానీ దాని ప్రభావం మొదటి 24 గంటల్లోనే కనిపిస్తుంది. నీ మనసు శాంతం అవుతుంది. ఆదాయ మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి. ఎప్పుడూ చూడని డబ్బు నీ వైపు రావటం చూస్తావు. ఎప్పుడు ఆగిపోయిన వ్యాపారం మళ్ళీ మొదలవటం చూస్తావు. పెరగటం చూస్తావు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇక్కడ నీ మాటలే నీ భవిష్యత్తును మారుస్తాయి తల్లి. నువ్వు రోజు ఇలా అంటావా, ఎందుకంటే డబ్బు దక్కటం లేదు, ఎంతో కష్టపడుతున్నాను, నేను ఎంతమందిలో ఉన్నాను కానీ ఏది జరగడం లేదు, ఇలా ఉంటే అలాగే ఉంటున్నాను, ఎందుకంటే దాదాపు ఈ రోజు నుండి నీ మాటలను మార్పును తెరిచినప్పుడు చెప్పు, నాకు సరిపడా ధనం ఉంది, ఇది మరింత పెరుగుతోంది. బిల్లు చెల్లించేటప్పుడు దుఃఖం కాకుండా సంతోషంగా చెల్లించు. చెప్పు, ఈ ధనం ప్రవహించ సేవలో వెళ్తోంది, నాకు లక్ష్మీ అమ్మ ప్రసాదించే నాకు మరింత ప్రసాదిస్తుంది అని. ఇది వేల రెట్లుగా తిరిగి వస్తుంది. ధనం వెళ్ళిపోతుంటే దుఃఖించుకో, దాని ప్రవాహాన్ని ఉత్సాహంగా జరుపు తల్లి. ఆగిపోయిన నీరు దుర్వాసన వస్తుంది, కానీ ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే ధనాన్ని ప్రవహించనివ్వు. ఇక్కడ నువ్వు పిసినారితనం చేయకు, సరైన చోట ఖర్చు పెట్టు, నేను మళ్ళీ నింపేస్తాను కదా, భయపడకు. ఇంకో ముఖ్య సంకేతం, తులసి మొక్క నీ ఇంట్లో అకస్మాత్తుగా ఆకుపచ్చగా మందంగా మొగ్గలతో నిండిపోయింది, చిగుళ్ళతో నిండిపోయింది అంటే నేను నీ ఇంట్లో ఉన్నాను అని. అలాగే సాక్షాత్తు భగవాన్ విష్ణువు సాక్షాత్తు నివాసం చేయమని అర్థం. కానీ ఏ కారణం లేకుండా తులసి ఎండిపోతుంటే అది నువ్వు రాబోయే సంకట సూచన. వెంటనే కొత్త మొక్క నాటు. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం మొదలుపెట్టు. తులసి మొక్క కింద సాయంత్రం దీపం వెలిగించే ఇంట్లో ఎన్నటికీ కూడా అకాల మృత్యువు లేదా దరిద్రం అనేది ఉండదు. బిడ్డ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అంటే నీలోని దీపం ఇంకా ఆరిపోలేదని అర్థం. నువ్వు ఓడిపోయే వారిలో లేనివాడివి. నాకు ఇలాంటి ధైర్యవంతులైన భక్తులే ఇష్టం. బిడ్డ, మధ్యదారిలో తిరిగి వెళ్ళిపోయేవారు ఎన్నటికీ కూడా గమ్యాన్ని సుఖాన్ని అనుభవించలేరు. ఇప్పటి వరకు నేను నీకు సంకేతాల మొదటి పేజీని మాత్రమే తెరిచి చూపించాను. రహస్యాలు ఎప్పుడో తెలుసుకోబోతున్నాయి. సిద్ధంగా ఉండు. నీకు తెలుసా తల్లి, నీ శరీరంలోని కొన్ని అవయవాలు కూడా నిన్ను ధనవంతుణ్ణి చేయడానికి సంకేతాలు ఇస్తాయని. నీ వంటగదిలో ఉన్న ఒక ప్రత్యేక మసాలా నీ భాగ్యాన్ని మార్చగలదని శ్రద్ధగా విను. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ఆ గుప్తమైన విషయాలను చెప్తున్నాను. ఇది సాధారణంగా రహస్యంగా ఉంచబడతాయి. నువ్వు ఈ జ్ఞానం నీ భాగ్యంలోకి నేరుగా దిగాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయి. నీ ఉనికిని ఇక్కడ నమోదు చేసుకో. మనసులో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నానమ్మా అంటూ. బిడ్డ, కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తావు, ఇంత కష్టపడుతున్నా విజయం ఎందుకు చేతికి దక్కటం లేదు అని. దానికి కారణం నకారాత్మక శక్తి, దృష్టి దోషం. చాలాసార్లు నీ సొంత ఆలోచనలో ఇతరుల దృష్టిని మార్గాలను మూసివేస్తాయి. కానీ ఆందోళన చెందకు, నేను దానికి పరిష్కారం తెచ్చాను. గత కొన్ని రోజులుగా ఏ జబ్బు లేకుండా శరీరం బరువుగా అనిపిస్తుందా? పనులు జరుగుతుండగా అడ్డంకులు వస్తున్నాయి. నీ ధనానికి నీకు మధ్య ఉన్న అదృశ్యం కూడా అని చెప్తున్నాను, ఏర్పడిందనే చెప్తున్నాను. దీన్ని తొలగించడానికి కూడా నేను ఉపాయం అయితే తీసుకొచ్చాను. ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని మొత్తం శుభ్రం చేసి నీ ఇంటిని అంతా కూడాను దుష్టశక్తులు అన్నింటి నుంచి తొలగించి ఈ చిన్న ఉపాయమే నీకు పెద్దగా పనిచేస్తుంది. ఇక్కడ సంఘర్షణలో ఉన్నది నీ ఒక్కడివే కాదు బిడ్డ. నేను చాలా రాజుల్ని పేదవాడిని రాజుల్లాగా మార్చింది కూడా చూశాను. ఇదంతా కర్మ. అలాగే కాలచక్రం నీ దుర్గతి సమయం ముగిసిపోయింది. కేవలం నువ్వు నీ అర్హతను సాధించాలి. అర్హత ఎలా సాధించాలి? దానంతో. దానం అంటే లక్షలు పంచటం కాదు బిడ్డ. చేమలకు పిండి, పక్షులకు ధాన్యం లేదా ఏ దాహంతో ఉన్నవానికి నీరు. ఇది కూడా మహాదానం. నువ్వు నిస్వార్థంగా ఇస్తే ఇది బ్రహ్మాండంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది అనే సందేశాన్ని పంపుతాను. ఈ బ్రహ్మాండం, ఈ శ్రీ మహాలక్ష్మి, ఈ సాయి నీకు మరికొన్ని ఇస్తారు. దానివల్ల నువ్వు మరికొన్ని ఇవ్వగలవు. నీ జీవిత పుస్తకంలో తదుపరి పేజీపై విజయాన్ని రాయాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడే ఇక్కడ కామెంట్ బాక్స్లో రాయి, అమ్మ నా ఇల్లు సంతోషాలతో నిండిపోయి ఉంది. నువ్వు ఎలా రాస్తే ఒక ప్రమాణం చేసినట్టు నేను
తల్లిగా నీ ప్రతి ప్రమాణానికి సాక్షిని ఈ వీడియో సందేశం ఇప్పుడే నీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయి. నీ ఒక్క షేర్ ఎవరికైనా అవసరమైన వ్యక్తికి చేరవచ్చు. ఎవరి చీకటి జీవితంలో దీపం వెలిగించటం వల్ల వచ్చే పుణ్యం నీకే లభిస్తుంది. ఆ పుణ్యం నీ బ్యాంకు బ్యాలెన్స్ని పెంచుతుంది బిడ్డ. కాబట్టి పుణ్యం అనేది ఊరికే పోయే మాట కాదు. అది ఎక్కడో ఒక చోట దానికి రెట్టింపై పెరుగుతూనే ఉంటుంది. ఒక పెద్ద మొత్తంలో నీ ముందుకు వచ్చి ఒక్కరోజు నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఆ రోజు నీ ఆశ్చర్యానికి ఆపదలు లేకుండా పోతాయి, అవధులు కూడా ఉండవు. ఈరోజు నువ్వు చిన్న మొత్తంలో పొదుపు చేస్తే ఒక్కరోజు నువ్వు నీ దగ్గరికి పెద్ద మొత్తంలో తిరిగి వచ్చినప్పుడు ఎలా అయితే ఆశ్చర్యపోతావో అదే విధంగా ఈరోజు నువ్వు చేసే చిన్న దానం వలన ఒక్కరోజు నీ ముందుకు తిరిగి వచ్చే ఆ దాన ఫలితం ఉంటుంది చూడు. నిన్ను మామూలుగా స్థాయిలో ఉంచదు, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందుకే చిన్నవే నిన్ను కోట్లు పంచటం లేదు. నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా ఖర్చు పెట్టేసి ఖాళీ చేసుకోవటం లేదు, అందరికీ పంచమనటం లేదు. చిన్నవి చేతనైనవి ఖర్చు లేనివి కూడా ఉన్నాయి. మరి మనసు ఉంటే చాలు కదా. నీకు మరికొన్ని స్పష్టమైన ఆధారాలు కూడా ఇస్తున్నాను తల్లి. రోడ్డుపై నడుస్తూ అకస్మాత్తుగా ఏదైనా నాణ్యం లేదా నోరు దొరికితే దాన్ని సాధారణం భావించుకు. చాలామంది దాన్ని అంధవిశ్వాసం అని చిన్న చూపు చూస్తూ ఉంటారు. కాదు, ఇది నా సూటి ఆశీర్వాదం తల్లి. మరిన్ని మనస్థితులతో ముడిపడి ఉంది. మనసు నుండి సిద్ధంగా ఉన్నవాడే ముందుకు చేరుకుంటాడు. ఇంకా సందేశంలో ఉన్నవాడు తనను తాను ఆపుకుంటాడు. ఇక్కడ లక్ష్మీ ద్వారాలపై ఏ తాళము ఉండదు. కేవలం సంకోచించకు కుండీ మాత్రమే ఉంటుంది. సంకోచాన్ని వదిలేసిన వారికి ద్వారాలు చాలాసార్లు ఇప్పుడు కాదు తర్వాత అని, కానీ కృప తర్వాత కాదు, స్వీకరించే క్షణంలోనే అవతరిస్తుంది. కాబట్టి ఇప్పుడు స్వీకరిస్తున్న వారే ముందుగా వచ్చిన వారు. ఈ స్వీకారం ఏ ప్రమాణంతో కాదు, భావనతో జరుగుతుంది. మీకు నచ్చే ఉంటుందని బాబాగారి సందేశం ప్రతి ఒక్కరూ కూడాను నచ్చినట్లయితే లైక్ చేయండి. రేపు బాబాగారు మరొక అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుంటారు. అందరిదాకా సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.